తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల నెయ్యిలో కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చెప్తున్నారంటే వారు స్వయంగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ తిరుపతి పార్లమెంట్ కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు పానబాక లక్ష్మి ఘాటు సవాల్ విసిరారు. టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గాని ఇతర వైసీపీ నేతలు ఎవరైనా గానీ కల్తీ జరగలేదని స్వామివారి సన్నిధిలో గానీ కాణిపాకంలో గానీ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. శనివారం డక్కిలి మండలం మోపూరు రోడ్డు మోపూరు వెల్లంపల్లి మోపూరు గ్రామంలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి సూచనల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. లడ్డు, నెయ్యి కల్తీ వంటి తీవ్ర ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిన బదులు వైసీపీ నేతలు హోమాలు, పూజల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. వారు చేసిన పాపాలను కడుక్కోవడానికే ఈ హోమాలు అంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు భక్తుల సేవలు తరిస్తోందని, గత పాలనలో భక్తులను మోసం చేసే పరిస్థితి లేదని పానబాక లక్ష్మి స్పష్టం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు భక్తుల సౌకర్యాలే ప్రథమమని సూచిస్తారని తెలిపారు. వైసీపీ హయాంలో దర్శన లేఖల అక్రమాలపై కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరు ఎన్నెన్ని దర్శన లేఖలు అమ్ముకున్నారో మా వద్ద పూర్తి జాబితా ఉంది. బోర్డు సభ్యులు, చైర్మన్లు వందలు కాదు వేల సంఖ్యలో దర్శన లేఖలు విక్రయించారని విమర్శించారు. పంచాయతీకి ఈ రోజున మేము పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. దాదాపుగా 6,000 పైచీలకు ఈ మండలంలో మొత్తం మీద ఉన్నాయి. ఈ మోపూరు వడ్ల మోపూరు పంచాయతీలోనే దగ్గరగా 100 పెన్షన్ల పైచీలుగా ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో పేదలందరికీ మనము సహాయం చేయాలా అని ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో దాని ప్రకారంగా 4,000 తొలి విడతగా మేము ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మేమేమి ఇన్స్టాల్మెంట్స్ మీద ఇవ్వటం లేదు, ఒకటే పనంగా 4,000 ఇస్తూ ఉన్నాము. ఫస్ట్లో అయితే 6,000 ఇచ్చున్నాము అంతకుముందు కలిపి. తర్వాత వికలాంగులకి 6,000 లెక్కన ఇస్తున్నాము. బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 10,000 లెక్కన పెన్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే తల్లికి వందనం అని చెప్పనేసి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇదంతే కాకుండా రైతు పక్షపాత ప్రభుత్వం మాది కాబట్టి రైతులకి సంవత్సరానికి 20,000 లెక్కన ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్ప్రింక్లర్స్కి సహాయం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా గ్రీన్ రెవల్యూషన్కి శ్రీకారం చుట్టిన వ్యక్తి అక్కడైతే నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈరోజు సోలార్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరైతే ఎస్సీలు ఇంటిపైన సోలార్ ఈ ఏమంటారు ప్యానెల్స్ పెడతారో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఇవ్వటం జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. బీసీలకు కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతము బర్నింగ్ ఇష్యూ వచ్చేసి తిరుమలలో కల్తీ నెయ్యి. మీరు ఒకటి గమనించాలా, డబ్బులు నష్టపోయామని మా చంద్రబాబు నాయుడు గారు బాధపడటంలే. వాళ్ళు ఏదో తిన్నారు లేకపోతే టీటీడీకి నష్టం వచ్చింది అనేది కాదు. మనది ఒక సెంటిమెంట్తో కూడింది ఇది. ప్రజల ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు, అలాగే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినకూడదు అన్న దీంతోటే మేము ఆ దృష్టితోటే మేము ముందుకెళ్తున్నామే కానీ వేరే ఉద్దేశం కూడా కాదు. మేము సిద్ధం. మీరు వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేస్తారా లేకపోతే వెంకటేశ్వర సంపాదాల దగ్గర ప్రమాణం చేస్తారా, కల్తీ ఎవరు చేశారనేది మేమే తెలుస్తాము. మీరు రండి అని చెప్పి నేను సవాలిస్తాను. ఆ టైపులో ఈ కరుణాకర్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అందులో యానిమల్ ఫ్యాట్ లేదు కానీ కెమికల్స్ ఉన్నాయి. చుక్క వెన్న లేకుండా లడ్డు తయారు చేసి కెమికల్స్ తోటే తయారు చేశారు.
అవి అన్ని ల్యాబ్ టెస్టుల్లోనూ రుజువయ్యింది. అది వదిలేసి వాళ్ళు మా మీద అనవసరంగా నిందలు మోపారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఫస్ట్ మైసూర్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ప్రకారమే యానిమల్స్ సంబంధించిన ఫ్యాట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పినాకే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దాని గురించి మాట్లాడారు. అంతేగాని వాళ్ళనేదో బ్లేమ్ చేయాలని కాదు. మాకు ప్రజల ఆరోగ్యం కావాల్సిన మాకు మెయిన్ ఇది. ఈ కెమికల్స్ మూలాన ఏమవుతుందంటే మనిషిలో డిజార్డర్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది, నర్వ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదేదో చెప్తున్నారు. అసలు కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా వైసీపీ లీడర్ని నమ్మనండి. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తాం. మేము వాళ్ళు కలపలేదని చెప్పమనండి, మేము కలిపామని మేము నిరూపిస్తాం. ధైర్యం ఉంటే దీనికి మేము ఓడిపోతే మేము దేనికైనా సిద్ధమే. వాళ్ళు సిద్ధమా? నేను సవాల్ ఇస్తున్నాను వాళ్ళకి. ఊరికే హోమాలు చేయటము, చేసిన పాపాలు కడుక్కోటానికి హోమాలు చేస్తూ ఇంకేదేదో చెప్పుకొస్తారు. మా బోర్డు మేము ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మేము భక్తులకు ఉపయోగపడే మంచి పనులు చేసుకుంటానే వెళ్తున్నాము. మా నాయకుడి యొక్క డైరెక్షన్ అది. మనకి భక్తుల యొక్క సౌకర్యాలు చూడండి, వాళ్ళకి మంచి దర్శనాలు ఇవ్వండి, మీరు దర్శనాలు మానుకోనన్నా వాళ్ళకి దర్శనాలు ఇప్పించండి అని చెప్పని ఆయన మాకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు మా దగ్గర లిస్ట్ ఉంది, ఎవరెవరు ఎన్నెన్ని దర్శనాలకి అమ్ముకున్నారో కూడా లిస్టులు ఉన్నాయి. అంటే ఒక చైర్మన్కి కానీ ఒక బోర్డు మెంబర్కి కానీ ఉండాల్సిన దర్శనాల కన్నా వాళ్ళు వందల్లో వేలల్లో ఇచ్చున్నారు. ఆ లిస్ట్ అంతా మా చైర్మన్ గారి దగ్గర ఉంది. వాళ్ళు మాకు నీతులు చెప్తున్నారు. ఏంటో అయ్యా ఇట్టు చేస్తున్నారు. బాటిల్స్ పెట్టింది వాళ్ళు, మళ్ళీ బాటిల్స్ని తీసుకెళ్ళారు, మా మీద బురద తడతాకని చెప్పి మాట్లాడతారు. అక్కడ వేరే శిల్పం ఉంటే అది విష్ణువుని అక్కడ పడేశారని అంటారు. నీకు తెలీదా అక్కడ ఉందని? మా మీద ఏదో చెయ్యాలా అని చెప్పనని నువ్వు చూపిస్తే ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా నిన్ను క్షమించడని చెప్పి నేను తెలియజేస్తాను.